పశ్చిమాసియా సంక్షోభంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తాత్కాలిక ప్రశాంతత బద్దలైంది. కొన్ని రోజుల విరామం తర్వాత ఇరాన్ మళ్లీ దాడులు చేపట్టింది. తన పరోక్ష బలగాల ద్వారా అమెరికా, సౌదీ అరేబియా లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. దీనికి ప్రతీకారంగా అమెరికా, సౌదీ అరేబియా దళాలు సంయుక్తంగా ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ స్థావరాలపై భారీ వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి తెగబడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిని ఒక అటెంప్టెడ్ సర్ప్రైజ్ అటాక్ గా అభివర్ణించింది. అయితే జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల సహాయంతో అమెరికా దళాలు ఆ క్షిపణులను గాల్లోనే విజయవంతంగా అడ్డుకుని కూల్చివేశాయి. అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ ఆయుధాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఈ సంయుక్త దాడుల్లో 20 మంది మిలిటెంట్లు మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 6 ఇరాన్ సైనిక సలహాదారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అమెరికా, సౌదీ దళాలు ఇరాక్ భూభాగంలో దాడులు చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు నిజార్ అమిది తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ను ఘోరంగా దెబ్బతీస్తామన్న ట్రంప్